హలో అండి, అద్భుతమైన టేస్టీ కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కారపొడి అన్ని చట్నీలు కన్నా బాగుంటుంది. అన్ని టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇక్కడ 100 గ్రాముల ఎండుమిర్చి, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఆయిలు, చింతపండు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. మిర్చి మాడిపోకుండా చూసుకోవాలి. దోరగా వేయించుకొని తర్వాత దానిలో కొద్దిగా చింతపండు వేసి పులుపు కోసం ఇప్పుడు వేగిపోయిన తర్వాత దింపేసుకోవాలి. దానిలోని ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా కారపొడి చేసుకోవాలి. మెత్తగా కారపొడి అయిపోయిన తర్వాత ఒక బాటిల్లో తీసుకొని ఉంచుకుంటే టిఫిన్స్లోకి కారపొడి రెడీ అయిపోతుంది.